జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి. అదొకటే జాతకానికి ఉన్నది. శ్రీమాత్రే నమః. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే 7.5 శని 7.5 యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది. కుంభరాశి మిత్రులారా, ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శని జన్మంలో ఉన్నాడు, 7.5 శని ప్రభావం ఉంటుంది. శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు. బృహస్పతి నెల మొదటి అర్ధభాగంలో సగటు ఆర్థిక ఫలితాల్లో అందిస్తున్నాడు. అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది. ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది. మరియు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది. నూతన వివాహానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు, పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి సమస్య ఒక గుదిబండలాగా తయారవుతుంది మీకు. అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు, బాగుందంటున్నారు వాళ్ళనంటే చాలా ఉంది. కళత్ర దోషంలో చాలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, అన్నతమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి. జాగ్రత్త. అన్వాంటెడ్ కమిట్మెంట్స్, వాగ్దానాలంతా ఇవ్వకండి. వివాదాలు ఉంటాయి. మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగినా అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారంలో జోక్యం ఖచ్చితంగా చేసుకోకండి. సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి, లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇష్టదైవ ప్రార్థన చేయండి. దైవానుకూలం కావాలి. ఈ నెల కుంభరాశి మిత్రులారా, మీకు దైవానుకూలం కావాలి, తప్పదు. దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. పాత వాహనాన్ని మార్చాలనుకున్న వాళ్ళు మార్చకండి, ఇప్పుడు అలాగే ఉంచండి. విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్, మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి ఈ నెల బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు, జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్, నడుము చుట్టూ కొంత అసౌకర్యం, అప్రమత్తంగా ఉండండి. సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస్టర్ చెకప్ చేసుకోండి. బయట ఆహారాలు తినడాన్ని నివారించండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం, తస్మాత్ జాగ్రత్త. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి. మీడియా రంగం వారికి చిన్న చిన్న అపనిందన ఉంటుంది, జాగ్రత్త. ఐటీ రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల ఓవరాల్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వ్యాపారం అనుకూలంగా ఉంది, డబ్బులకి లోపం లేదు. మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బంధువర్గాల్లో నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వల్ల కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త పడండి. గం గణపతి నమః. ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. లక్కీ డేస్ మే నెల 3, 6, 11, 14 లక్కీ డేస్. అదృష్ట సంఖ్య 6, 7. చంద్రాష్టమం 8 మే 8, 5, 2025 12 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 5 10, 5, 2025 1 గంట 42 నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. పరిహారం, శని భగవానుని ప్రార్థన చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే డైలీ 19 ప్రదక్షిణాలు చేయండి. గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి. ప్రత్యేకించి 7.5 శని నడుస్తున్న మీకు ఈ కరుంగాళిమాల చాలా ఉపయోగపడుతుంది. శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది, శని ప్రభావం తగ్గిస్తుంది, సకల దోషాలు తొలగుతుంది, ఆనందంగా ఉంటుంది. ఈ కరింగాళిమాలను ధరించండి.
ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి మాకు వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ ఇస్తారు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. విజయోస్తు. 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 2016 నవంబర్ 9వ తారీఖున జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. ఇది చాలా గొప్ప క్షేత్రం అండి, ప్రపంచంలో ఎక్కడా లేదు. అయ్యప్ప స్వామికి 18 అవతారాలు. అతి త్వరలో అదే దేవాలయంలో 27 నక్షత్రాలకు, అశ్విని పర్యంతం మీనం వరకు, మన రేవతి వరకు, అభిజిత్ నక్షత్రం వరకు 28 నక్షత్రాలకి ఒక దేవాలయం కట్టబోతున్నాం. ఇంకను 54 అడుగుల శనీశ్వర భగవానుని ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇది ఒక చిన్నపాటి అడవి ప్రాంతంలో ఉంటుంది, కానీ సిటీలోనే ఉంటుంది. కపిలతీర్థం, అక్కడ అలిపిరి, కపిలతీర్థం, జీవకోణ ఎయిర్పోర్ట్ వరకు ఒకటే కొండ కిందనమాట. ఈ జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 300 రోజులు నీరు పడుతూ ఉంటుంది శివుడి మీద. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్, ఎయిర్పోర్ట్ నుండి 9 కిలోమీటర్ దూరంలో మన దేవాలయం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క తిరుపతి దర్శనంలో ఒక భాగంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ప్రయత్నంలో మీరు కూడా వచ్చి దర్శనం చేసి అనుభూతి పొంది అనుగ్రహం పొందండి. విజయోస్తు.